సిటీ ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ అయ్యే సర్వీస్ రోడ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. ఇష్టారీతిన లారీలు పార్కింగ్ చేసి నిర్మానుష్య ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నారు డ్రైవర్లు. గంజాయి డ్రగ్స్ ముఠాలు మహిళలు యువతులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రివేళ ప్రయాణించాలంటే భయపడుతున్నారు ప్రజలు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. రింగ్ రోడ్లకి అనుసంధానంగా ఉండే సర్వీస్ రోడ్లు ఇలీగల్ యాక్టివిటీస్కి అడ్డాలుగా మారిన క్రమంలో పోలీసులు కూడా కొంత మేరకు అక్కడ చర్యలు తీసుకుంటున్నప్పటికి కూడా ఇలీగల్ యాక్టివిటీస్కి మాత్రము చెక్ పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అసలు ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లకు సంబంధించి వాహనాలు నిలిపి మద్యం సేవించడం కావచ్చు, గంజాయి సేవించడం కావచ్చు, ముఖ్యంగా మహిళలు రాత్రి వేళలా వెళ్ళేవారు కొంతవరకు సెక్యూర్గా ఫీల్ అవ్వట్లేరు. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ పాల్పడే వారి పట్ల పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది మాట్లాడేందుకు మనతో పాటు హయత్నగర్ ఇన్స్పెక్టర్ నారాజ్ గౌడ్ ఉన్నారు. చెప్పండి, ఓఆర్ఆర్ పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. సో ఇక్కడ మీ నిఘా ఏ విధంగా ఉంది? ఇది ప్రతిరోజు మేము విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఏసీపీ స్థాయి నుండి, అంటే మొత్తం సిపి గారి ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏసీపీ స్థాయి అధికారి నుండి ప్రతి ఒక్కరు పోలీస్ సిబ్బంది కూడా విజిబుల్ పోలీసింగ్ భాగంగా ప్రతిరోజు మేము ఇక్కడ పెట్రోలింగ్ చేయడం కానీ, వెహికల్ చెకింగ్ చేయడం కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కానీ జరుగుతుంది. వెహికల్స్ అనేవి హెవీ వెహికల్స్ మన సర్వీస్ రోడ్లో కానీ లేకపోతే ఈ హైవే పక్కన కానీ ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న ఉద్దేశంతో మేము వాటిని మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మేము ప్రత్యేక టీంలు ఏర్పడి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి 125 BNS యాక్ట్ ప్రకారము వాళ్ళ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళ కోర్టులో కూడా హాజరుపరచడం జరుగుతుంది. ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఎక్కువ ఉంటున్న దానికి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా వాటిని నోటీస్ చేసి దానికి ప్రత్యేకమైన చర్య తీసుకోవడం భాగంగా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ రెగ్యులర్ ప్రాక్టీస్లో భాగంగా మేము ప్రతిరోజు చేస్తున్నాము. లైటింగ్ ఉండదు, నిర్మానుష్యంగా ఉంటుంది, జనాలు కూడా చాలా తక్కువ తిరుగుతుంటారు. ఇలాంటి ప్లేసెస్లోనే గంజాయి బ్యాచ్లు కావచ్చు, డ్రగ్స్ సంబంధించిన వ్యవహారాలు కూడా నడుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సో దానిపైన నిఘా ఎట్లుంది? ప్రత్యేకంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఏదైతే నిర్మానుష్య ప్రదేశాలు, తర్వాతకి అఫెన్స్ జరుగుతున్న ఏదైతే ఉన్నాయో వాటిని హాట్స్పాట్స్గా గుర్తించడం జరిగింది. అది కంపల్సరీ ఐటీ సెల్ వాళ్ళ దగ్గర నుంచి మేము ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడెక్కడైతే నేరాలు ఎక్కువ జరుగుతున్నాయో వాళ్ళంతా దాన్ని మ్యాపింగ్ చేసేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దాని ప్రకారము మేము పెట్రోలింగ్ కానీ, వెహికల్ చెకింగ్ కానీ, విజిబుల్ పోలీసింగ్ కానీ ఎక్కువ నేరాలు జరిగే ప్లేస్ని వాళ్ళు మాకు ఇవ్వడం ద్వారా అక్కడ ఎక్కువ పాయింట్అవుట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎక్కువ చెకింగ్ చేయడం జరుగుతుంది. మెయిన్ సర్వీస్ రోడ్ల పైన వాహనాలు నిలిపి డ్రైవర్లు ఎవరైతే ఉంటారో మద్యం సేవించడము, ఇలాంటి యాక్టివిటీస్ చేయడంతో పాటు ముఖ్యంగా సర్వీస్ రోడ్ గుండా కొన్ని గ్రామాలకు వెళ్ళేవారు ఉంటారు. మహిళలు రాత్రిపూట వెళ్ళే పరిస్థితి ఉండదు. సో అలాంటి దానిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడున్న పరిస్థితిలో ఇంతకుముందుకు ఏంటంటే ఓన్లీ ట్రాఫిక్ వాళ్ళకు మాత్రమే బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఉండేది. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక బ్రీత్ అనలైజర్ కిట్ ఇవ్వడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము ఈ డ్రగ్స్ టెస్ట్కి సంబంధించిన కూడా ఒక కిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు ఈ పాపులార్ డివైజర్ ద్వారా కూడా పాత నేరస్తులు ఎవరు ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం కోసం అని సపరేట్ కిట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించి కూడా మేము ఎవరైతే ఇప్పుడు రోడ్ సైడ్ సర్వీస్ రోడ్లు బట్టి పార్కింగ్ చేస్తున్నారో ఆ పార్కింగ్ చేసిన వ్యక్తులను వాళ్ళు బ్రీత్ అనలైజర్ చెక్ చేసి ఎవరైతే తాగి లేకపోతే మద్యంతో ఉన్నట్టు కానీ ఇతర వేరే మాదక ద్రవ్యాలు సేవించినట్టు ఉంటే వాటి మీద ఎఫ్ఐఆర్ చేసి మళ్ళీ కోర్టులో హాజరుపడడం జరుగుతుంది. మహిళలు సాయంత్రం అయింది అంటే సర్వీస్ రోడ్ నుండి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. పోలీసుల నుండి మీరు మహిళలకు ఏం భరోసా ఇస్తారు? సర్వీస్ రోడ్ల వద్ద ఎలాంటి భయపడొద్దు అని ఏ విధంగా ధైర్యం చెప్తారు? తప్పకుండా మేము వాళ్ళకు సరైన భద్రత కల్పిస్తాము. అదేవిధంగా మా యొక్క నెంబర్స్, ఫోన్ నెంబర్స్ కానీ, మా పెట్రోల్ కార్ నెంబర్స్ కానీ, పోలీస్ స్టేషన్ నెంబర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు 100 డైల్ చేసినా కూడా మేము సత్వరము వాళ్ళకు రీచ్ అయ్యే విధంగా కూడా మానిటర్ చేస్తారు. ఐటీ సెల్ వాళ్ళు కూడా మేము కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మేము ఎంత టైంలో రీచ్ అవుతున్నాము, ఎప్పుడు వాళ్ళకు రెస్పాండ్ అవుతున్నాము అనేది కూడా ప్రతిరోజు మాకు మానిటర్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందికర అవకాశాలు లేకుండా కూడా మేము చేయడం జరుగుతుంది. ఫైనల్గా చెప్పండి, సర్వీస్ రోడ్ల పైన లారీలు నిలిపివేసుకొని మద్యం సేవించడం కావచ్చు, గంజాయి సేవించడం కావచ్చు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు, ఇతరేతర ఇలీగల్ యాక్టివిటీస్కి పాల్పడే వారికి పోలీసుల నుండి మీరు ఏం హెచ్చరిస్తారు? తప్పకుండా వాళ్ళపై లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే రిపీటెడ్గా జరిగితే వాళ్ళ మీద ఇంకా కఠినమైన శిక్షణలు వేసి వాళ్ళని జైలు పంపడము, తర్వాతకి ఇతర పైన బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి అలా చర్యలు చేసిన వారికి పోలీసు తరపు నుంచి హెచ్చరిక కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా అలా చేస్తే చట్టం నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. కాబట్టి తగిన భయంతో ఉండాల్సిందిగా
మేము కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఇది మొత్తానికి ఓఆర్ఆర్ పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్డాలుగా మారిన క్రమంలో పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైతే వాహనాలు నిలిపి మద్యం సేవించడం కావచ్చు, గాంజాయి బ్యాచ్లు రెచ్చిపోవడం కావచ్చు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు, దాంతోపాటు ఇతరేతర క్రైమ్స్కి ఏమైనా పాల్పడితే ఖచ్చితంగా చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే ఇవి మితిమీరిపోతున్నాయి అని తెలిసింది కాబట్టి ఓఆర్ఆర్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్లపైన గస్తీ కూడా పెంచాము. ఖచ్చితంగా ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎక్కడ తావు లేకుండా చూస్తున్నాము అనేది పోలీసులు చెప్తున్న అంశం.